న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో బ్లాక్ లెవెల్ ఆటల పోటీలు నిర్వహించారు. ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో బ్లాక్ లెవెల్ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి తిరి గోపి మాట్లాడుతూ విద్యార్థుల్లోనూ యువతలోనూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అథ్లెటిక్స్ కోచ్ పబ్బినీడి శేఖర్ మరియు నంద్యాల దుర్గారావు అధ్యక్షత వహించి ఆటలు నిర్వహించారు. వాలీబాల్, కబడ్డీ మరియు పరుగు పందాల్లో యువతీ యువకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ టిఏ బాలరాజస్వామి మరియు పాలిటెక్నిక్ కళాశాల సూపరింటెండెంట్ రేయ శ్రీనివాస్, జిల్లా యువజన అధికారి తిరి గోపి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిఎల్పి రాజు, కనకాల తాతారావు, ఇతర అధ్యాపక బృందం మరియు ఎన్ఎస్ఎస్ మై భారత్ వాలంటీర్లు పాల్గొన్నారు. బీహార్ రాష్ట్రము రాజానగర్ ప్రాంత నివాసి సాధుసరం సాహు కుమారుడు ధరంజీ కుమార్ గత రాత్రి గిరియంపేట కూడెల్లో అనుమానాస్పద రీతిలో తిరుగుతుండగా దర్యాల తిప్ప అవుట్ పోలీస్ స్టేషన్ వారు గుర్తించి ఆ బాలుడిని యానాం చైల్డ్ హెల్ప్ లైన్ వారికి అప్పగించడం జరిగింది. బీహార్ రాష్ట్రము రాజానగర్ ప్రాంత నివాసి సాధుసరం సాహు కుమారుడు ధరంజీ కుమార్ గత రాత్రి గిరియంపేట కూడెల్లో అనుమానాస్పద రీతిలో తిరుగుతుండగా దర్యాల తిప్ప అవుట్ పోలీస్ స్టేషన్ వారు గుర్తించి ఆ బాలుడిని యానాం చైల్డ్ హెల్ప్ లైన్ వారికి అప్పగించడం జరిగింది. తదుపరి చైల్డ్ హెల్ప్ లైన్ వారు ఆ బాలుడి వివరాలను పూర్తిగా సేకరించిన పిమ్మట ఆ బాలుడిని కుటుంబీకులకు యానాం పిలిపించి యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి అంకిత్ కుమార్ గారు, యానాం సబ్ ఇన్స్పెక్టర్ పునీత్ రాజ్ కుమార్ మరియు స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖాధికారి సమక్షంలో చైల్డ్ హెల్ప్ లైన్ ఆ బాలుడిని క్షేమంగా అప్పగించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారు చేపలవేట సరిహద్దుల కోసం గోదావరిలో పడవల పోటీ. కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం. బలుసుతిప్ప గ్రామం నుండి కె గంగవరం మండలం కోటిపల్లి వరకు సుమారు 25 కిలోమీటర్ల వరకు జరుగుతున్న పోటీల్లో పాల్గొన్న 90 పడవలతో మత్స్యకారులు. చేపలవేట సరిహద్దుల కోసం గోదావరిలో పడవల పోటీ. కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం. బలుసుతిప్ప గ్రామం నుండి కె గంగవరం మండలం కోటిపల్లి వరకు సుమారు 25 కిలోమీటర్ల వరకు జరుగుతున్న పోటీల్లో పాల్గొన్న 90 పడవలతో మత్స్యకారులు. ఏడాది గోదావరి పాయలో మత్స్య సంపద వేట కోసం వివాదాలు లేకుండా ఏర్పాటు చేసుకున్న సంప్రదాయపు నిబంధనలు. గురువారం ఉదయం గ్రామ పెద్ద జువ వేయడంతో ప్రారంభమైన పడవ పోటీలు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పర్యవేక్షణలో పోటీలు. ముందుగా ఎవరు చేరుకుంటే వారే చేరుకున్న ప్రాంతంలో ఉండి ఏడాది పాటు వేటాడుకునే హక్కుదారులుగా గుర్తింపు.
మరి బ్రతుకు తీరు నిమిస్తం అంటే ఇక్కడ నుంచి బలుస్తెప్ప నుంచి ఈ పల్లంకూరు గోదావరి అవనండి, ఎదురులంక గోదావరి అవనండి, కోటిపల్లి వరకు కూడా మరి మా గ్రామం నుంచి లంగారు కట్టలు కట్టుకునే మరి ఫిషర్మెన్ ఉన్నారు. వాళ్ళ విషయం అయితే దాని నిమిత్తం ప్రతి ఏటా కూడా అమావాస్య వెళ్ళిన తర్వాత మా గ్రామ పెద్దల సమక్షంలో వీళ్ళందరూ కూడా ఒక రోజు నిర్ణయిస్తాం. ఈ లంగారు కట్టు నావలు బయలుదేరడానికి అంటే మీరు మరి పోటీ కింద పోటీ విధానం వస్తుంది. ఇది అంటే బ్రతుకు విధానం కోసం మరి పోటీ పడ్డ తప్పడం లేదు. కాబట్టి ప్రతి ఏటా కూడా మరి ఈ రోజు మేము నిర్ణయించడం జరిగింది. మరి అందరూ కూడా సక్రంగా ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కూడా మరి బయలుదేరి వెళ్ళారు. ఎందుకంటే ఎక్కడ మత్స్య సంపద బాగా దొరుకుతుందో అదే ప్రాంతంలో ఎవరు ముందుగా వేసుకుంటారో వారికే ఆ స్థానం మళ్ళీ గోదావరి వచ్చి సంవత్సరాంతం కూడా వాళ్ళు అక్కడ వేటాడుకునే విధంగా మా గ్రామ కట్టుబడి ఒకటి ఉంది. పనాదికి వస్తున్న ఆచారం ఇది. గతంలో అయితే నావల మెడ్లుకుని వెళ్ళేవారు, ఇబ్బందులు పడుతూ కష్టపడి వెళ్ళేవారు. ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మరి నావలు స్పీడ్గా వెళ్ళడానికి ఇంజిన్ మరబోట్లను తయారు చేసుకుని వాటి మీద ప్రయాణించి మరి తొందరగా వెళ్ళి అక్కడ ఎవరో వేసుకుంటారో వాళ్ళకి ఆ స్థానం. కాబట్టి ఇక మా బలుస్తెప్ప గ్రామం గోదావరిని చూసినట్లయితే సుమారుగా ఒక 20 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తారు వీళ్ళు. ఎక్కడెక్కడైతే ఎదురులంక అవనండి, యానం గోదావరి అవనండి, అలాగే కోటిపల్లి వరకు దంగేరు ఈ పరిసర ప్రాంతాల్లోనూ కూడా అనాదిగా మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా మా బలుస్తెప్ప గ్రామస్తులే అక్కడ వేట చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా మా గ్రామ పెద్దలందరూ కూడా ఎప్పుడు కూడా సహకారంగా ఉంటారు. అలాగే మాకు ప్రతి ఏటా కూడా మన డిపార్ట్మెంట్ వారు అవనండి, మన మీడియా మిత్రులు అవనండి కూడా అందరి సహకారం కూడా మా గ్రామ ప్రజలకు ఎప్పుడు అందిస్తూ ఉంటారు. కాబట్టి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వికలాంగులు సకలాంగులతో సమానంగా దైనందిక జీవితంలో ముందడుగు వేసేలా మనోధైర్యం నింపేందుకు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధవ్ పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వికలాంగులు సకలాంగులతో సమానంగా దైనందిక జీవితంలో ముందడుగు వేసేలా మనోధైర్యం నింపేందుకు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధవ్ పేర్కొన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు జనసేన పార్టీ కోనసీమ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావులతో కలిసి ముమ్మిడివరం నియోజకవర్గంలో గుర్తించిన 386 మంది వికలాంగులకు 832 రకాలైన ఛార్జింగ్ ట్రై సైకిల్స్, వినికిడి యంత్రాలు, వీల్ చైర్లు, బ్రెయిలీ కిట్స్, ట్రై సైకిల్స్ తదితర 25 రకాల ఉపకరణాలను ఎంపీ హరీష్ మాధవ్ ముమ్మిడివరంలో జరిగిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. హామీ ఇచ్చిన విధంగా పింఛన్లు పెంచి పంపిణీ చేయడమే కాకుండా వారు తమ కాళ్లపై నిలబడేలా ఉపాధి అవకాశాల కల్పనలకు సైతం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఒక్క ఆలోచన రేపన్నాడు మీకు ఈ డిసేబిలిటీ వల్ల మీరు మళ్ళీ ఈ ఎక్విప్మెంట్ మీకు ఏర్పాటు చేసి రేపన్నాడు మీ కాళ్ళ మీద మీరు మళ్ళీ పనికి వెళ్ళాలనుకుంటే, లేకపోతే మీ ఇంట్లోనే మీరు మీరు మళ్ళీ ఏమి ఇబ్బంది పడకుండా మీరు అన్ని పనులు చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు. పాపం వాళ్ళు చదువుకునే దానికి వాళ్ళకి కనిపించలేని ఇబ్బంది ఉండొచ్చు, నడవలేని పరిస్థితి ఉండొచ్చు, లేకపోతే వినిపించలేని పరిస్థితి ఉండొచ్చు. వాళ్ళు మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళి మామూలుగా మిగతా పిల్లలతో చదువుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మేమంతా ఒకటే, మేమంతా మీ అందరినీ రేపు మీ కాళ్ళ మీద నడిపించే విధంగా మేము అడుగులు ముందుకు వేస్తున్నామని మరొకసారి తెలియపరచుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కూటమి పాలనలో పదవులు పొందిన ప్రతి ఒక్కరూ ఆ పదవులకు వన్నె తెచ్చేలా ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధవ్, ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజులు పేర్కొన్నారు. ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం గురువారం కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల సమక్షంలో పండుగ వాతావరణంలో జరిగింది. చైర్మన్, వైస్ చైర్మన్లుగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీలకు చెందిన ఓగూరి భాగ్యశ్రీ, కొలగోటి వెంకటరెడ్డిలతో పాటు మరో 14 మంది డైరెక్టర్లచే ఎమ్మెల్యే సుబ్బరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమిలోని పార్టీలు వేరైనా మనమంతా ఒకే కుటుంబంలా నడుచుకుంటూ మన అధినాయకులు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలన్నారు.
రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని వారి శ్రేయస్సు కోసం పాలకవర్గం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామకృష్ణ, జనసేన పార్టీ కోనసీమ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావులతో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ముమ్మిడివరం. కూటమి పాలనలో పదవులు పొందిన ప్రతి ఒక్కరూ ఆ పదవులకు వన్నె తెచ్చేలా ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధవ్, ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజులు పేర్కొన్నారు. ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం గురువారం కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల సమక్షంలో పండుగ వాతావరణంలో జరిగింది. చైర్మన్, వైస్ చైర్మన్లుగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీలకు చెందిన ఓగూరి భాగ్యశ్రీ, కొలగోటి వెంకటరెడ్డిలతో పాటు మరో 14 మంది డైరెక్టర్లచే ఎమ్మెల్యే సుబ్బరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమిలోని పార్టీలు వేరైనా మనమంతా ఒకే కుటుంబంలా నడుచుకుంటూ మన అధినాయకులు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలన్నారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని వారి శ్రేయస్సు కోసం పాలకవర్గం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామకృష్ణ, జనసేన పార్టీ కోనసీమ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావులతో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రుడై నిర్వహించగలని దైవపాక్షికంగా ప్రమాణం చేయించున్నాను. ఓకే, అందరూ ప్రమాణం చేశారు కాబట్టి రైతులకు అందుబాటులో ఉండి మన నియోజకవర్గ రైతులందరికీ స్పీచ్లో ఒక మీరు చెప్పండి. మా ఒక్క ఆలోచన, రేపన్నాడు మీకు ఈ డిసేబిలిటీ వల్ల మీరు మళ్ళీ ఈ ఎక్విప్మెంట్ మీకు ఏర్పాటు చేసి రేపన్నాడు మీ కాళ్ళ మీద మీరు మళ్ళీ పనికి వెళ్ళాలనుకుంటే, లేకపోతే మీ ఇంట్లోనే మీరు మీరు మళ్ళీ ఏమి ఇబ్బంది పడకుండా మీరు అన్ని పనులు చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు. పాపం వాళ్ళు చదువుకునే దానికి వాళ్ళకి కనిపించలేని ఇబ్బంది ఉండొచ్చు, నడవలేని పరిస్థితి ఉండొచ్చు, లేకపోతే వినిపించలేని పరిస్థితి ఉండొచ్చు. వాళ్ళు మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళి మామూలుగా మిగతా పిల్లలతో చదువుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మేమంతా ఒకటే, మేమంతా మీ అందరినీ రేపు మీ కాళ్ళ మీద నడిపించే విధంగా మేము అడుగులు ముందుకు వేస్తున్నామని మరొక్కసారి తెలియపరచుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎంపీ గారు కూడా అన్నాను, మన నియోజకవర్గంలో రైతులు కష్టాలు తీర్చాలంటే 5 కోట్లు గ్రావెల్ రోడ్లు వేయాలి. అంటే గ్రావెల్ రోడ్లు మామూలుగా ఎన్ఆర్జీసీ అది పెట్టడానికి అవకాశం లేదు. ఏదో ఒక పంట తెస్తే కానీ దానికి ఆ రోడ్లు పూర్తి చేయడం, ఇలా మార్కెట్ యార్డ్ నుంచి కానీ ఏదో స్పెషల్ పంట కానీ తప్పకుండా ఎంపీ గారు కూడా ట్రై చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మరి 2 సంవత్సరాల టైంలో ఈ కొత్త రోడ్లన్నీ వేయడానికి అహర్నిశలో కృషి చేసి రైతుల కష్టాలు తీర్చడానికి మా కమిటీ సభ్యులు, ఎందుకంటే ఆవిడ కూడా మంత్రి గారు అమ్మాయి, రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు, మంచి అన్ని పడికట్లు తెలుసున్న వ్యక్తి. అదేవిధంగా మరి వెంకటరెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకుడు, పార్టీకి ఎన్నో సేవలు చేసి ప్రజలు కూడా ఎన్నో మంచి సేవలు చేసే వ్యక్తి. డైరెక్టర్లు అందరూ కూడా మనకి అనేక అడ్లలో పనిచేసి మంచి ఏదో చేయాలనే తపనున్న క్యాండిడేట్లు అందరినీ కూడా సెలెక్ట్ చేసాం. మరి తప్పనిసరిగా ఈ మార్కెట్ కమిటీ ద్వారా మన నియోజకవర్గంలో ఉన్న రైతులకి ఏదైతే పాలిత ప్రాంతమైన యానాంలో చమురు సంస్థలతో కాకినాడ కలెక్టరేట్ లో ఇటీవలే నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై జరిగిన చర్చలు గూర్చి యానాం ప్రజలకు నిజ నిజాలు తెలుపుతూ యానాంలో రాబోయే ఎన్నికలపై వస్తున్న కథనాలు కోకోలలో అయినప్పటికీ నేను ప్రస్తుతం ఎన్డీఏ కూటమితో ప్రయాణం చేస్తున్నా, రాబోయే ఎన్నికల్లో కూడా నా ప్రయాణం ఎన్డీఏ కూటమితోనే అంటూ కుండబద్దలు కొడుతూ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. పాలిత ప్రాంతమైన యానాంలో చమురు సంస్థలతో కాకినాడ కలెక్టరేట్ లో ఇటీవలే నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై జరిగిన చర్చలు గూర్చి యానాం ప్రజలకు నిజ నిజాలు తెలుపుతూ యానాంలో రాబోయే ఎన్నికలపై వస్తున్న కథనాలు కోకోలలో అయినప్పటికీ నేను ప్రస్తుతం ఎన్డీఏ కూటమితో ప్రయాణం చేస్తున్నా, రాబోయే ఎన్నికల్లో కూడా నా ప్రయాణం ఎన్డీఏ కూటమితోనే అంటూ కుండబద్దలు కొడుతూ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం కూడా ఈ ఓఎన్జీసీ పైప్ లైన్ ఇష్యూ ఆగస్టు 22 జరిగింది. దానికి సంబంధించిన ఒక విషయం ఏంటి అంటే, దర్యాలదెప్ప నుంచి దొమ్మేటపేట ఆ 4 గ్రామ ప్రజలు కూడా వాళ్ళందరితో కూడా ఈ కార్యక్రమం ఆ రోజు జరిగిన ఆ బ్లాస్ట్కి సంబంధించి సుమారు 42 రోజుల పైన వాళ్ళు దీక్ష చేపట్టారు. దానికి గవర్నర్ గారిని కలిసి
గవర్నర్ గారి తరపున వచ్చి ఇష్యూని సాల్వ్ చేయకపోతే ఇది ఇంటెన్సిఫై అయ్యి సిటీలోకి వాళ్ళు వచ్చి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. అది ఇంక మీద ఇంకా ఇంకా పెద్దదయ్యే పరిస్థితి. అదేవిధంగా వాళ్ళందరూ కూడా 200, 300 కూడా అందరూ చందాలేసుకొని మరీ ఆ కార్యక్రమాన్ని ఆహ్, చేస్తున్నారు. దానికి ఏదో అతి తక్కువ టైంలో అయినా ఒక ప్రభుత్వం స్పందించాలి. ఇక మీద అదెళ్తే ఒక ఉద్రిక్త వాతావరణం తీసుకొస్తదని చెప్పి ఆ రోజు గవర్నర్ గారిని కలిసి మన యానం కులత్తు గారిని కలెక్టర్ గారిని రమ్మని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా గమనించిన వాతావరణం ఏంటి అంటే కాకినాడ కలెక్టరేట్‌లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లో కూడా మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు, అదేవిధంగా బుచ్చిబాబు గారు మరియు హరీష్ గారు ఎంపీ గారు, బాలయోగి గారి అబ్బాయి, అదేవిధంగా కాకినాడ కలెక్టర్ గారు, మరి ఈడీ ఓఎన్జీసీ కూడా కలవడం జరిగింది. అక్కడ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి అంటే మత్స్య సంపద చనిపోతుంది. దానికి సంబంధించి ఒక సైంటిఫిక్ రిపోర్ట్‌ని ఆహ్, మేము చెప్పామని చెప్పి దానికి సైంటిస్టులందరూ కూడా సంపద ఎట్లా పోతుంది, ఏంటి అని చెప్పి ఒక రిపోర్ట్ అడిగాం. ఆ రిపోర్ట్ రావడానికి ఇన్ని రోజులు పట్టింది అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దాని గురించి ఈ 40 రోజులు కూడా మేము ఈ 90 రోజులు సుమారు ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఆగస్టు 22 తర్వాత మేము ఈ ధర్నా తర్వాత కూడా మేము స్పందించలేకపోయామన్నారు. కలెక్టర్ గారు కూడా సరే ఇది మేము ఒక పెనం పైన కూర్చున్న పరిస్థితి ఉంది యానం ప్రజలకి. ఎందుకంటే గతంలో జరిగిన ఆంధ్రాలో కూడా బ్లోఅవుట్ కానీ అనేక ఇబ్బందులు ప్రజలు ఇందులో పడున్నారు. దానికి ప్రజలు ఈరోజు ఏంటి అంటే ఆరోగ్యం, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి ఎస్సీ ఫార్మర్స్ నిమిత్తం అక్కడ అనేక ఇబ్బందులున్నాయి. అవన్నీ కూడా తీర్చాలని చెప్పి మేము కోరడం జరిగింది. అయినా కూడా గవర్నమెంట్ కూడా వచ్చి మన లోకల్ ఆర్ఏ గారు గానీ, లేకపోతే కలెక్టర్ గారు గానీ ఇన్ టైమ్ స్పందించలేదని ప్రజలందరూ ఆందోళనలో ఉన్నా కూడా వాళ్ళొచ్చిన తర్వాత ఈ మీటింగ్‌లో కాకినాడలో జరిగిన మీటింగ్‌లో మన కలెక్టర్ గారు అందరూ కూడా మాట్లాడినది ఏంటి అంటే మత్స్యకారులకే కాదు, మత్స్యకారులకనేది ఆ పైప్‌లైన్ నిమిత్తం వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పడుతున్నాయి. దానికి పూర్తిగా వాళ్ళకి చేసే న్యాయం వాళ్ళకి చేయండి. అదేవిధంగా దీనికి పైప్‌లైన్ వెళ్ళిన ఊర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ముందుగా ఒక ప్రయారిటీ బేసిస్‌లో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని వాళ్ళకి చెప్పడం జరిగింది. దానికి కూడా ఒక సుదీర్ఘ మీటింగ్ తర్వాత అందరూ కూడా వచ్చి ఒక కొంత వ్యవధిస్తే ఈ ఫైల్‌ని మేము 2 స్టేట్స్ అంటే ఆంధ్ర కానీ, లేకపోతే పాండిచ్చేరి ఇద్దరు కలెక్టర్లు కూర్చోవాలి. ఆ ఇద్దరు కలెక్టర్లు మళ్ళీ 2 గవర్నమెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అవి 2 మళ్ళీ మన పెట్రోలియం మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న వాతావరణం ఇటువంటిది, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఇంత అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి సంబంధించిన కోరికలు ఇవి, డిమాండ్స్ ఇవి అని చెప్పి వాళ్ళ పైన పెట్టి అప్పుడు దీన్ని ఇష్యూని ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. అది అక్కడ తర్వాత కూడా మళ్ళీ యానం మన ఆర్ఏ ఆఫీస్‌లో 4వ ఊరు గ్రామ ప్రజలతో కూడా కలెక్టర్ గారు మేము సుదీర్ఘంగా ఒక 2, 3 గంటలు చర్చలు జరిగినాయి. అక్కడ కూడా ఆ రోజు గ్రామస్తులకి అన్ని రకాలు కూడా అర్థమయ్యేలా చెప్పడానికి చూసాం. ఒక టైమ్ ఫ్రేమ్ ఇమ్మమని, ఇంత టైం ఇస్తే అది వాళ్ళకు ఉపయోగపడుతది ఎళ్లి అని చెప్పి. కానీ వాళ్ళందరూ కూడా ఇన్‌స్టెంట్‌గా మనం ఇది ఎప్పుడో ఇప్పుడు చెప్తే మేము 40 రోజులు కష్టపడ్డాం. ఇన్‌స్టెంట్‌గా మాకు ఏదో ఒకటి రిలీఫ్ ఇవ్వాలి అని. కాకపోతే ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఓఎన్‌జీసీ ఒకటే లేదు. రిలయన్స్ ఒక ప్రైవేట్ సంస్థ. రిలయన్స్ వచ్చి సుమారు 26 ఆహ్, ఆహ్, సమ్ ఎక్స్ వాళ్ళు చాలా హెవీగా వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు. దాంతో పోలిస్తే ఓఎన్‌జీసీ అనేది చాలా తక్కువే. ఇక్కడ ఆ రోజు కలెక్టర్ గారు గానీ, లేకపోతే ఉన్న ఎంపీ హరీష్ గారు గానీ అందరూ కూడా మాట్లాడింది ఏంటంటే ఇవి 2 కూడా తేలిన తర్వాత పెట్రోలియం మినిస్టర్ దగ్గర సుదీర్ఘంగా ఏదైనా ఒక కాంపెన్సేషన్ గానీ, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని దేంతో భర్తీ చేయాలనే ఉద్దేశంలో వాళ్ళు 2 కంపెనీలు కూర్చోబెట్టి వాళ్ళిద్దరికీ ప్రజలందరికీ కూడా చుట్టుపక్కల యానం మరియు మెయిన్‌గా 4 గ్రామ ప్రజలకి, అదేవిధంగా యానం ప్రజలకి కూడా ఏవైతే మనం కోరుకున్నామో అవి అందించే విధంగా సుదీర్ఘ చర్చలు జరిగిన తర్వాత చెప్తామని చెప్పింది. కాకపోతే ఆ రోజు ఆ చర్చలు కూడా 4 గ్రామ ప్రజలు కూడా ఎవరు కూడా అంగీకరించలేదు. ఎందుకంటే ఇన్‌స్టెంట్‌గా చేయడానికి ఇందులో మెయిన్‌గా ఆ రోజు వచ్చిన ఈడీ గారిది ఏంటంటే ఒక గవర్నమెంట్ కంపెనీ అది. అది ఎట్లా మనం ఒక డెసిషన్ ఒక రోజులో, ఒక సెకండ్‌లో తీసుకోవాలంటే అది చాలా జరగని పని అని చెప్పి వాళ్ళు ఇది చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ వ్యవస్థ మనకి ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఈ ఇన్ని నెలల్లో
దాన్ని ఒక సర్వే చేయాలి. ఆ సర్వే ఏంటి అంటే మత్స్యకారులది ఎలా అయితే చేపలు ఎలా చనిపోయినాయి అవి అని చేశారో, ఇప్పుడు ఈ పైప్‌లైన్‌కి నిమిత్తం కూడా అది ఎంత డ్యామేజ్ అయ్యిందో సర్వే చేయాలని చెప్పడం జరిగింది. అయినా అది కూడా మీరు ఇలా ఆపుతూ కూర్చుంటే దాన్ని మేము ఎంతవరకు అది డ్యామేజ్ ఏంటో నెక్స్ట్ ఏమవుతది అనేది కూడా చూడనివ్వకుండా ప్రజలు అడ్డుకుంటున్నారు. అది కూడా కొంచెం భయాందోళన ఉండవలసిన విషయం అని చెప్పారు. ఇక్కడ కూడా ప్రజలు ఆ రోజు రాజకీయాలు విషయాలకొస్తే, ఆ రోజున్న గ్రామ ప్రజల్లో అక్కడున్న పెద్దలు గూడా కొంతమంది రాజకీయాలకి అన్ని పార్టీల వారు, గ్రామాలందరూ కలిసున్న విధిలో కూడా ఆహ్, ఏదో డైవర్షన్ పాలిటిక్స్ లాగా కొంతమంది మాట్లాడినా కూడా చాలా గౌరవంగా నేను కూడా మాట్లాడిది గ్రామాలకు మంచి జరిగే విధంగా ఉండాలి. ప్రజలకు మంచి జరిగే విధంగా ఉండాలి తప్ప రాజకీయాలకు అతీతంగా వాళ్ళు ధర్నా పాల్పడ్డారు. దానికే నేను గానీ, ఎక్స్-ఎమ్మెల్యే గానీ, లేకపోతే ఉన్న ఇతర పార్టీలు గానీ అన్నీ కూడా ఎంత సంఘీభావం తెలిపినా రాజకీయాలు అతీతంగా చేసి మా 4 ఊర్ల తరపు నుంచి మేము సాధించాలి అనేది వాళ్ళు ఒక ఇదెత్తుకున్నారు. కానీ ప్రజలు మేము వస్తామన్నా కూడా వాళ్ళందరూ కూడా మేము సాధిస్తాం, మాకు గవర్నమెంట్ న్యాయం చేయాలన్న ఉద్దేశంలోనే ముందుకెళ్లారు. ఈరోజు ప్రజలు అక్కడ ఆలోచించాల్సిన విషయం బయట మిగతా ఊరి ప్రజలందరూ కూడా ఏంటి అంటే ఆ 4 గ్రామ ప్రజలకైనా అన్నీని, లేకపోతే మత్స్యకారులకైనా అన్నీని, లేకపోతే మేము కూడా యానంకి దగ్గరలోనే ఉన్నామని చెప్పి అనేక ఒక విడదీసుకుంటూ వాళ్ళకి చేస్తే మాకు చేయరు, మాకు చేస్తే వీళ్ళకి చేయరు అనే ఒక తప్పుడు ఆలోచనతో అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. మంచి అనేది ఖచ్చితంగా అందరికీ జరుగుతది. వాళ్ళకి మత్స్యకారులకి ఏ విధంగా అన్యాయం జరిగింది మత్స్య సంపద వల్ల వాళ్ళకది మొట్టమొదటిగా ఎందుకంటే ఇందులో ఒక పెద్ద వ్యక్తి ఒక మాట మాట్లాడారు. మత్స్య సంపదకి ఏవైతే సంపద పోయింది ఇది, అది అని చెప్తున్నారో దానికంటే సరే మేము ఒక పైప్‌లైన్ వల్ల మాకొక ఫైర్ అదంతా పైన ఇదవుతుంది. దానివల్ల మాకు కూడా ఆరోగ్యంగా క్షీణిస్తుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అనేక ఇబ్బందులున్నాయి. దానివల్ల కూడా మాకు టెస్టులు చేయించండి. చేపలకే సైంటిఫిక్ ఇది కాదు. మనుషుల ముందు ఆ చేపలు తినాలన్నా కూడా మనుషులు బ్రతికుండాలి కదా అనే వాదన కూడా వినబడింది. ఆ వాదన కూడా కోరుకుంది ఏంటి అంటే అది వాస్తవం. ఎందుకంటే ప్రాణం ముందు మనం బ్రతికున్న తర్వాతే మనం ఏదైనా. వాళ్ళు కోరుకున్నట్టే మనం ఈరోజు నేను కూడా మళ్ళీ పాండిచ్చేరిలో గవర్నర్ గారిని కలవడం జరుగుతది. ఆ రోజు కలెక్టర్ గారు ఆల్రెడీ వచ్చారు, వెళ్ళిపోయారు. దీన్ని ఒక సుదీర్ఘ ఇది తర్వాత అందరూ కూడా ఓపిక పట్టకపోతే ఏది కూడా జరగదనేది నా వాతావరణం. ఎందుకంటే మత్స్యకారులు అవ్వనివ్వండి, 4 గ్రామ ప్రజలు అవ్వనివ్వండి, యానం ప్రజలు అవ్వనివ్వండి, అందరికీ ఒక హెల్త్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, మేము అక్కడ ఇటువంటి బ్లాస్ట్ మళ్ళీ ఎప్పుడైనా జరిగినా అక్కడ ఒక వాచౌట్ బిల్డింగ్ లాంటిది అక్కడ కన్‌స్ట్రక్షన్ చేయాలని చెప్పి కానీ, అదే సీఎస్ఆర్ యాక్టివిటీస్‌లో ఈరోజు కొంతమంది 4 గ్రామ ప్రజలు కూడా పక్కన మల్లవరం లేకపోతే ఇతర గ్రామాల్లో కూడా స్కాలర్‌షిప్‌లొస్తున్నాయి, లేకపోతే ఇంకోటొస్తున్నాయి. యానానికి ఎందుకు అని చెప్పి ఇందులో కూడా కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా నన్ను కోరడం జరిగింది. యానాన్ని ఎందుకు ఇబ్బంది పడి ఎక్కడో నరసాపురమో లేకపోతే ఇంకో చోట వరకో కాకుండా యానం ప్రజలు ముఖ్యం అనే విధంగా మనం యానం ఫస్ట్ నుంచి ఉంది. ఈరోజు పక్కన బుచ్చిబాబు గారు అవనివ్వండి, ఎంపీకి హరీష్ గారు అవనివ్వండి, వాళ్ళ గ్రామ ప్రజలను వాళ్ళు కోరుకుంటారు. కానీ బ్లాస్ట్‌కి దగ్గరగా జరిగింది ముందు యానానికి కాబట్టి, యానం నుంచి అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఎదరికెళ్ళి ఆ రోజు మాజీ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దీన్ని ముందు అందరూ కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత మనం మళ్ళీ ఢిల్లీ ఎళ్లి ఓఎన్‌జీసీ వాళ్ళతో కూడా అందరిని కలిసి యానం ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలో చూద్దామని. కాకపోతే ఇందులో ఏంటంటే రాజకీయ పార్టీలు కొత్తగా కొంతమంది అవతరించారు. ఇందులో ప్రత్యక్షంగా ఏదో రాజకీయ ఇది లేపాలని చెప్పి అనేక వాతావరణాలు కేవలం ఏంటి అంటే ఈరోజు మేము వచ్చిన తర్వాత 100% మత్స్యకారులకు ఏ రకంగా న్యాయం జరిగిందో ఈరోజు ఈ గ్రామ ప్రజలందరికీ 4 గ్రామ ప్రజలకి అదేవిధంగా యానం ప్రజలకు కూడా ఏమైతే మంచి చేయాలో ఖచ్చితంగా చేసి తీరుతాం. దానికి ప్రజలందరూ కూడా గమనించి అర్థం చేసుకుని ఓపిక పట్టే విధంగా ఉండాలి. ఈరోజు ఒక్కటే కాదండి ఇది యానం అంటే నన్ను యానం శాసనసభ్యుడిగా నేను కోరుకుంటాను. లేకపోతే మాజీ మంత్రి ఆయన యానం ఇది నరసాపురం వరకు అడగొచ్చు. ఎందుకంటే ఆయన మత్స్యకార నాయకుడిగా ఆయన కోరుకుని ఉండొచ్చు. కాకపోతే నేను ఒక యానం శాసనసభ్యుడిగా ముందు నా ఊరు, నా ప్రజలే నాకు ముఖ్యం కాబట్టి నా వరకు నేను కోరుకోవడం జరుగుతది. అదేవిధంగా బుచ్చిబాబు గారు, ఎంపీ గారు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళే ఇది ఉంటది. కాకపోతే ఈ సమస్య అంతటికి ఒకటే. ముందు ఇబ్బంది పడున్నది మనం కాబట్టి, మనం ఈరోజు పైప్‌లైన్ మౌత్ అంతా మన దగ్గర ఉంది కాబట్టి, మనకి ఆ అవకాశం ఉంది కాబట్టి, ఆ పరిస్థితిని కాకినాడ కలెక్టర్ గారు 2 గవర్నమెంట్స్ కూడా కూర్చొని ఒక సుదీర్ఘ
ఇది తర్వాత వాళ్ళందరూ కూడా తెలియపరుస్తానన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఎటువంటి అపోహలకి, ఎటువంటి రాజకీయ విభేదాలకి, రాజకీయంగా ఎవరో ఏంటో నేను ఇప్పుడు రాజకీయం మాట్లాడాలంటే ఇందులో 100 రకాల సృష్టీకరణలు చేయొచ్చు. బట్ వాస్తవానికి ఏంటి అంటే ప్రజలకి నిక్కచ్చిగా నిజం చెప్పడానికే నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుని మీరందరూ కూడా సంయమనం పాటిస్తారని తెలియజేసుకుంటున్నాను, కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఓపికగా ఉంటే గవర్నర్ గారు కానీ ఉన్న ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు కూడా మంచి నిర్ణయాలతో మనకు మంచి చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంకొక ముఖ్య ఉద్దేశం, మొన్న ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. నేను ఎందుకంటే నా కుమారుడి పుట్టినరోజు విషయంలో అనేక మాటలు వినబడినాయి. ఏంటంటే నాకు ఎవరో ఒక పార్టీ వ్యక్తి నా ఇక్కడికి వచ్చి ఒక కొత్తగా పార్టీ పెట్టిన వ్యాపారవేత్త యానం వస్తారని చెప్పి అపోహలు, రకరకాల మాటలు, రాజకీయ విభేదాలు సృష్టించడం జరిగింది. దానికి ఏంటి అంటే నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన ఎన్డీఏ గవర్నమెంట్‌కి మద్దతు తెలపడం జరిగింది. ఆ మద్దతు ఇప్పటికీ కూడా నేను అట్లానే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ప్రజలందరికీ కూడా గమనార్థం ఏంటి అంటే ఈ 4.5 సంవత్సరాల ఈ టెన్యూర్ ఆఫ్ టైంలో అనేక సార్లు నేను గవర్నమెంట్‌కి ఎదురు తిరగడం జరిగింది. అనేక సార్లు ఇబ్బంది పడడం జరిగింది. ఈ రోజుకి కూడా ఎందుకు ఇంకా ఉన్నారు మీరు? గవర్నమెంట్ మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టింది కదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తది. కానీ నాకేంటి అంటే ఈరోజు అన్ని రకాలుగా కూడా ఎంతో ఫండ్ నేను బీజేపీ తరపు నుంచి రోడ్లకి కానీ అనేక రకాలుగా సహకరించినా కూడా ఈ ప్రభుత్వం నన్ను పూర్తిగా నన్ను ఇబ్బంది పెట్టలేకపోయింది అంటే అది కేవలం నేను బీజేపీతో ఉండబట్టే అని చెప్పి చాలా నిజాయితీగా నిక్కచ్చిగా చెప్పి ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే రాజకీయంగా ఈరోజు ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఈ పార్టీ వస్తే ఆ పార్టీ వ్యక్తిని, ఆ పార్టీ వస్తే ఈ పార్టీ వ్యక్తిని ఎన్నో కేసుల్లోని ఎన్నో రకాలుగానే ఇబ్బంది పెట్టున్నారు. ఈరోజు నేను మటుకు ఏదైనా కూడా నన్ను బీజేపీ కూడా తన సొంత బిడ్డలానే కాపాడింది అని చెప్పి ఒప్పుకుంటాను. అది నమ్మదగిన విషయం. అది కూడా యానం ప్రజలకు కూడా ఉన్న ముఖ్యమంత్రి సహకరించకపోయినా కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళిచ్చిన నిధులు ఇక్కడికి నేను తేవడం జరిగింది, అనేక నిధులు. దాన్ని ఇక్కడికి ఖర్చు చేయలేక ఆ పనులు పూర్తి అవ్వలేని పరిస్థితి అయితే 100% వాస్తవంగా ఉంది. దానికి పూర్తిగా ఈ ప్రభుత్వం భరించాలి తప్ప దానికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అదేవిధంగా రేపు నేనిప్పుడు ఉన్నది పూర్తిగా బీజేపీ మద్దతులోనే. రేపు ఎలక్షన్స్ ఏంటి, ఆ వాతావరణం ఏంటి అనేది ఖచ్చితంగా అది నెక్స్ట్ తెలుస్తది. ప్రస్తుతానికి నేను మా నాన్నగారి తరపు నుంచి కూడా బీజేపీ యానంలో మొట్టమొదటి నుంచి మా కుటుంబం నుంచే అది ఇదవుతుంది కాబట్టి బీజేపీగానే నేనున్నాను. అది ఒక ఇండిపెండెంట్‌గా నాకు మొన్న ఎంపీ ఎలక్షన్ కూడా నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాన్ని కంటిన్యూ చేస్తూనే వచ్చాను. ఇప్పటికి ప్రెసిడెంట్ అవ్వనివ్వండి, కింద కార్యవర్గం అవ్వనివ్వండి, అందరూ మా వ్యక్తులే కొనసాగుతున్నారు. రేపొద్దున జరిగేదానికి కూడా కొనసాగుతూనే ఉంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో రంగస్వామి గారికి, ముఖ్యమంత్రి గారికి నాకు ఆయన పైన నేను గెలిచానన్న కోపం ప్రజలు ఈ 4 సంవత్సరాలు ఈ డెవలప్‌మెంట్‌లో, లేకపోతే నన్ను తొక్కడంలో, లేకపోతే అనేక రకాలుగా నా బాధ ఆమరణ నిరాహార దీక్ష చేసిన దగ్గర నుంచి ఎన్నో పోరాటాల వరకు ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఏంటి అనే ఈ ప్రశ్నకి ఇప్పటితో కూడా కొంచెం అర్థం అవ్వాలని చెప్పి ఇది కూడా క్లియర్‌గా చెప్తున్నాను. పూర్తిగా నేనైతే ప్రస్తుతం బీజేపీతోనే కొనసాగుతూనే ముందుకెళ్తాను. అదేవిధంగా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు అవనివ్వండి అన్నీ కూడా మా కమిటీ నుంచి మా మండల ప్రెసిడెంట్ దగ్గర నుంచి అక్కడి నుంచి కొనసాగితే పూర్తిగా ఎన్డీఏ కూటమిలోకి నేను ఉంటానని తెలియజేసుకుంటున్నాను. దానికి పాత్రికేయ మిత్రుల ద్వారా పాండిచేరి వారికి, అదేవిధంగా యానం పాత్రికేయ మిత్రులకి తెలియజేస్తున్నాను. యానం వద్ద జాతీయ రహదారి 216 ఆనుకొని ఉన్న చిరు వ్యాపారుల షాపులను ఎన్హెచ్ ఆఫీసర్లు కొక్లైన్ హైడ్రాలతో నిర్దాక్షిణ్యంగా తొలగిస్తుండటంతో మల్లాడి కృష్ణారావుని బాధితులు ఆశ్రయించారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి ఎవరూ అధైర్య చెందవద్దని అధికారులతో మాట్లాడి కొంత సమయాన్ని అడుగుతామని మాటిచ్చారు. యానం వద్ద జాతీయ రహదారి 216 ఆనుకొని ఉన్న చిరు వ్యాపారుల షాపులను ఎన్హెచ్ ఆఫీసర్లు కొక్లైన్ హైడ్రాలతో నిర్దాక్షిణ్యంగా తొలగిస్తుండటంతో మల్లాడి కృష్ణారావుని బాధితులు ఆశ్రయించారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి ఎవరూ అధైర్య చెందవద్దని అధికారులతో మాట్లాడి కొంత సమయాన్ని అడుగుతామని మాటిచ్చారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు పరిపాలనాధికారి కార్యాలయంలో పరిపాలనాధికారి అంకిత్ కుమార్ అధ్యక్షతన నేషనల్ హైవే అథారిటీ అధికారులతో మల్లాడి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం బాధితుల సమక్షంలో అధికారుల సమక్షంలో మాట్లాడి జాతీయ రహదారి ఆనుకొని ఉన్న పలు షాపులను పూర్తిగా తొలగించవలసి వచ్చినప్పటికీ ఖచ్చితంగా తొలగించడానికి తాము సిద్ధం కాదని, కేవలం యానా వ్యాపారులను మాత్రమే ఇబ్బంది పెడతానంటే అందరికంటే ముందుగా రోడ్డుపై తాను బైఠాయిస్తానని హెచ్చరించారు. అనంతరం హామీ తీసుకొని ఆ చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకునేందుకు అధికారులను ఒప్పించి కొంత గడువు ఇప్పించారు. దీంతో ఆ చిరు వ్యాపారులు ఆనందంతో తమ వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్లారు. పేద ప్రజల ఆశాజ్యోతి మన మల్లాడి కృష్ణారావు అంటూ కృతజ్ఞతలు తెలిపారు. అంటే కాదు, మొత్తం అంతా తీసేటప్పుడు మా వాళ్ళు కూడా వెనక్కి జరుగుతారు. అక్కడ ఎంత అయితే జరుగుతారు ఇక్కడ కూడా అంతే జరుగుతారు. మరి మేము అందరికీ మేము జరగాలి కదా, వచ్చి మాట్లాడతారు. మళ్ళీ మీరు ఎంత కనపడతారు, మాకు తెలియని విషయం కాదు. మరలా మీరు కూడా చెప్తున్నాను, మీకు ఇప్పుడు ఏదో స్టాప్ చేశారని అనుకుంటే వాళ్ళు ఏం స్టాప్ అవ్వలేదు. రికార్డ్ ఇది కోర్టు ఆర్డర్ బేస్ చేసి కోర్టుకి వేళ మేము రిమూవ్ చేసామని చెప్పడానికి ఈ రోజు వచ్చారు. వాళ్ళు ఆంధ్రాకి కూడా నోటీసులు ఆల్రెడీ 6 నోటీసులు సర్వ్ చేశారండి. ఆంధ్రాలో ఎక్కడ కూడా కోర్టు కేసులు లేవు. కానీ కోర్టు కేసులు లేకపోయినా కానీ వాళ్ళు ఫైనల్ ఇప్పుడు ఆర్డర్ ఇస్తున్నాం. ఫ్లైఓవర్స్ కావాలని రాసిస్తారు ఒరిజినల్గా. మనమేమో ఈ ప్రాబ్లం కాదు, నాకు ఫ్లైఓవర్ వద్దు, ఈ ఫ్లైఓవర్ ఉంటే మాకు ఇక్కడ ఈ వ్యాపారాలకి చిన్నోడికి పెద్దోడికి అందరికి కూడా ఇబ్బంది అవుతుంది. వన్స్ ఫ్లైఓవర్ వేసాడనుకో ఇంకా అక్కడ ఒక బాటిల్ కొనుక్కొని కూడా ఉండడు, 1 లీటర్ పెట్రోల్ కొట్టి ఉండడు, ఒక తిండి కూడా ఉండడు, డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. వచ్చేది ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వస్తుంది, 2 ఆటలకి వెళ్ళిపోతుంది. అందుకని ఆ ఉద్దేశంతో నాకు కొంతమంది చెప్తే నేను రిప్రజెంటేషన్ చేసాం. కానీ మనం నేషనల్ హైవే రూల్స్ ప్రకారంగా మనం ఆగట్లేదు. నేను కొద్దిగా మరలా మీరు కూడా చెప్తున్నాను, మీకు ఇప్పుడు ఏదో స్టాప్ చేశారని అనుకుంటే వాళ్ళు ఏం స్టాప్ అవ్వలేదు. రికార్డ్ ఇది కోర్టు ఆర్డర్ బేస్ చేసి కోర్టుకి వేళ మేము రిమూవ్ చేసామని చెప్పడానికి ఈ రోజు వచ్చారు. వాళ్ళు ఆంధ్రాకి కూడా నోటీసులు ఆల్రెడీ 6 నోటీసులు సర్వ్ చేశారండి. ఆంధ్రాలో ఎక్కడ కూడా కోర్టు కేసులు లేవు. కానీ కోర్టు కేసులు లేకపోయినా కానీ వాళ్ళు ఫైనల్ ఇప్పుడు ఆర్డర్. జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో బాల్య వివాహాల్లో అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో బాల్య వివాహాల్లో అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహం అసాంఘిక దురాచారం మరియు నేరం అంటూ నినాదాలు చేశారు. బాల్య వివాహం వల్ల విద్య మరియు ఆరోగ్యానికి ఆటంకం కలుగుతుందని తెలిపారు. బాల్య వివాహం చేయడం చట్టనేరమని, అట్టి ప్రయోగం ఎవరైనా చేస్తే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలు బాలిక విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నంనైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులను తెలియజేస్తాను. బాలల విద్య మరియు పాలిత ప్రాంతమైన యానాం పీడబ్ల్యూడీ ఆఫీస్ వద్ద ప్రభుత్వ ఉద్యోగ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు తలేవార్ ఎంఎన్ శరవణన్ పిలుపు మేరకు పాండిచ్చేరి, కారైకల్, యానాం అన్ని చోట్ల ఒకేసారి నిరసన కార్యక్రమం తెలియజేశారు. ప్రభుత్వ సంస్థల్లో 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్న తాత్కాలిక ఓచర్ ఉద్యోగస్తులను వెంటనే పర్మనెంట్ చేయాలని, ప్రభుత్వ గుర్తింపు కార్డు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి భద్రతలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పాలిత ప్రాంతమైన యానాం పీడబ్ల్యూడీ ఆఫీస్ వద్ద ప్రభుత్వ ఉద్యోగ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు తలేవార్ ఎంఎన్ శరవణన్ పిలుపు మేరకు పాండిచ్చేరి కారైకల్ యానాం అన్ని చోట్ల ఒకేసారి నిరసన కార్యక్రమం తెలియజేశారు. ప్రభుత్వ సంస్థల్లో 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్న తాత్కాలిక ఓచర్ ఉద్యోగస్తులను వెంటనే పర్మనెంట్ చేయాలని, ప్రభుత్వ గుర్తింపు కార్డు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి భద్రతలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. న్యాయమైన కోరికలు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం కామిశెట్టివారి వీధి గీతా మందిరంలో ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి జాతీయ ఈ దేశంలో సంపద, భూమి, రాజ్యం, విద్య, వైద్యం సమస్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం అంటే అర్థం గణతంత్ర దేశాన్ని నిర్మించుకోవడం అని అర్థం. ఎందుకు? ప్రతి తరకి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఫెయిర్ ట్రీట్మెంట్ అండ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. సమాన, ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా ఈ దేశం ఫెయిర్గా ట్రీట్మెంట్ చేయాలి, ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇది కాన్స్టిట్యూషన్ సోల్. కానీ 100 కోట్ల మంది భారతదేశంలో బ్రతుకుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద చర్య జరుగుతుంది కానీ ప్రతిచర్య జరగదు. ఇది భూగోళం మీద విషాదకరమైన సంఘటన. మానవ లోకంలో ఉన్న నేచర్లో ఒక క్రిమి మీద దాడి జరిగినా, జంతువు మీద దాడి జరిగినా, అడవిలో ఏ మృగం మీద ఏ మృగం దాడి చేసినా ఒక దాడికి ప్రతిదాడి జరుగుతుంటే 2500 సంవత్సరాల నుంచి భారతదేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద దాడి జరుగుతుంటే, చర్య జరుగుతుంటే ప్రతిచర్య జరగడం. ఒక క్రిమి కీటకం మీద దాడి జరుగుతుంటే అది యాక్షన్ చేసి మళ్ళీ రీదాడి చేస్తుంది. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద దాడి జరిగితే ప్రతి దాడి జరగకపోవడానికి కారణం మనం బానిసలం కాబట్టి, మనకి స్వధర్మం తెలియదు కాబట్టి, మనకు ఎవరమో తెలియదు కాబట్టి, మన పూర్వీకుల సాంస్కృతిక వారసత్వ వైభవం ఏంటో మనకి తెలియదు కాబట్టి. జస్ట్ వెయిట్ మిత్రులారా, ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి. మనకి రిజర్వేషన్లు రావద్దని ఆపే అగ్రకులాలకి, మనకి రిజర్వేషన్లు రావద్దని ఆపుతున్న అగ్రవర్ణాలకి వారికి ఒక సాంస్కృతిక వారసత్వ వైభవం ఉంది కాబట్టి ఆ సాంస్కృతిక విలువల వల్ల వాళ్ళు మనకి రిజర్వేషన్లు వద్దు అని ఆపగలిగే శక్తి వాళ్ళకు ఉన్నది. మరి మనకి రిజర్వేషన్లు కావాలి అనే సాంస్కృతిక వారసత్వ విలువలు మనకు లేవు. మనకి ఆ విలువలు లేవు కాబట్టి మనం బానిసలుగా మారాం. మనకి రిజర్వేషన్లు వద్దు, రావద్దు అని చెప్పడానికి వాళ్ళకి ఒక సాంస్కృతిక వారసత్వం, మనకి వారసత్వం లేదు. మనకి ఆత్మ నిర్మాణం కాదు. మనం సేలబుల్ సొసైటీ, మనం అమ్ముడు పోయే సమాజం కాబట్టి అమ్ముడు పోయే సమాజాన్ని ఎప్పుడైనా కొనుక్కుంటాడు, ఎప్పుడైనా బానిసగా మార్చుకుంటాడు, ఎప్పుడైనా బానిసగా మార్చుకుంటాడు. కాబట్టి మన ద్వారా రాజ్యం మీద కానీ, అగ్రవర్ణ పాలక వర్గం మీద కానీ
ఎలాంటి ప్రతిచర్య మన నుంచి లేదు. ఈ ప్రతిచర్య లేనంత వరకు మనకి ఈ సమాజంలో ఎలాంటి డిస్ట్రిబ్యూషన్, అది రిజర్వేషన్ రూపంలో కానీ మరో రూపంలో కానీ మనకి డిస్ట్రిబ్యూషన్ జరగదు. ఈ దేశంలో ఉన్న 100 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల నుంచి ఈరోజు మేము చదువుకుంటాము, అందులో మాకు ఒక 42% మాకు చదువుకునే హక్కు ఇవ్వండి అని భూగోళం అంతా సాంకేతికతతో ధ్వంసమవుతున్న చివరి దశలో ఈ దేశంలో సంపద, భూమి, రాజ్యం, విద్య, వైద్యం సమస్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం అంటే అర్థం గణతంత్ర దేశాన్ని నిర్మించుకోవడము అని అర్థం. ఎందుకు? ప్రతి తరకి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి, ఫెయిర్ ట్రీట్మెంట్ అండ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. సమాధాన ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా ఈ దేశం ఫెయిర్గా ట్రీట్మెంట్ చేయాలి, ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇది కాన్స్టిట్యూషన్ సోల్. కానీ 100 కోట్ల మంది భారతదేశంలో బ్రతుకుతున్న బీసీ ఎస్సీ ఎస్టీల మీద చర్య జరుగుతుంది కానీ ప్రతిచర్య జరగదు. ఇది భూగోళం మీద విషాదకరమైన సంఘటన. మానవ లోకంలోనైనా నేచర్లో ఒక క్రిమి మీద దాడి జరిగినా, జంతువు మీద దాడి జరిగినా, అడవిలో ఏ మృగం దాడి చేసినా ఒక దాడికి ప్రతిదాడి జరుగుతుంటే 2500 సంవత్సరాల నుంచి భారతదేశంలో బీసీ ఎస్సీ ఎస్టీల మీద దాడి జరుగుతుంటే, చర్య జరుగుతుంటే ప్రతిచర్య జరగడం. ఒక క్రిమి కీటకం మీద దాడి జరుగుతుంటే అది యాక్షన్ చేసి మళ్ళీ దాడి చేస్తుంది. కానీ బీసీ ఎస్సీ ఎస్టీల మీద దాడి జరిగితే ప్రతి దాడి జరగకపోవడానికి కారణం మనం బానిసలం కాబట్టి, మనకి స్వధర్మం తెలియదు కాబట్టి, మనకు ఎవరమో తెలియదు కాబట్టి, మన పూర్వీకుల సాంస్కృతిక వారసత్వ వైభవం ఏంటో మనకి తెలియదు కాబట్టి. జస్ట్ వెయిట్ మిత్రులారా, ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి. మనకి రిజర్వేషన్లు రావద్దని ఆపే అగ్రకులాలకి, మనకి రిజర్వేషన్లు రావద్దని ఆపుతున్న అగ్రవర్ణాలకి వారికి ఒక సాంస్కృతిక వారసత్వ వైభవం ఉంది కాబట్టి ఆ సాంస్కృతిక విలువల వల్ల వాళ్ళు మనకి రిజర్వేషన్లు వద్దు అని ఆపగలిగే శక్తి వాళ్ళకు ఉన్నది. మరి మనకి రిజర్వేషన్లు కావాలి అనే సాంస్కృతిక వారసత్వ విలువలు మనకు లేవు. మనకి ఆ విలువలు లేవు కాబట్టి మనం బానిసలుగా మారాం. మనకి రిజర్వేషన్లు వద్దు, రావద్దు అని చెప్పడానికి వాళ్ళకి ఒక సాంస్కృతిక వారసత్వం, మనకి వారసత్వం లేదు. మనకి ఆత్మ నిర్మాణం కాదు. మనం సేలబుల్ సొసైటీ, మనం అమ్ముడు పోయే సమాజం కాబట్టి అమ్ముడు పోయే సమాజాన్ని ఎప్పుడైనా కొనుక్కుంటాడు, ఎప్పుడైనా బానిసగా మార్చుకుంటాడు కాబట్టి మన ద్వారా రాజ్యం మీద కానీ అగ్రవర్ణ పాలక వర్గం మీద కానీ ఎలాంటి ప్రతిచర్య మన నుంచి లేదు. ఈ ప్రతిచర్య లేనంత వరకు మనకి ఈ సమాజంలో ఎలాంటి డిస్ట్రిబ్యూషన్, అది రిజర్వేషన్ రూపంలో కానీ మరో రూపంలో కానీ మనకి డిస్ట్రిబ్యూషన్ జరగదు. ఈ దేశంలో ఉన్న 100 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల నుంచి ఈరోజు మేము చదువుకుంటాము, అందులో మాకు ఒక 42% మాకు చదువుకునే హక్కు ఇవ్వండి అని భూగోళం అంతా సాంకేతికతతో ధ్వంసమవుతున్న చివరి దశలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా రావాల్సిందే. కానీ అది అణగారిన వర్గాల నాయకత్వంలో వచ్చి ఉన్నట్టయితే మాకు అద్భుతంగా జరిగింది. అట్లీస్ట్ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు వేలాది సంవత్సరాలుగా తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ ఉన్నది. అది చైనా భూస్వాముల కన్నా పెద్ద భూస్వాములు తెలంగాణలో ఉన్నారు. భూగోళ చరిత్రలో చైనా భూస్వాముల కన్నా పెద్ద భూస్వాములు ఉన్నది తెలంగాణలో. 150,000 ఎకరాల భూస్వాములు ఉన్నారు. అలాంటి భూస్వాములున్న తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగా మార్చేటప్పుడు అదే బిల్లులో తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా ప్రత్యేకంగా భూమిలో, సంపదలో, విద్యలో, వైద్యంలో ఈ 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి అదే తెలంగాణ పార్లమెంటు బిల్లులో ప్రత్యేక చట్టాలు ఇచ్చి ఉన్నట్టయితే బాగుండేది అని అనుకున్నాం. కానీ అది ఎవడూ చేయరాదు. ద సేమ్ టైం
ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ మాట్లాడారు తప్ప మరి విడిపోతున్నటువంటి స్పెషల్ స్టేటస్ అడుగుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిపోయినాక ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ అడిగారు. నష్టపోతుంది, హైదరాబాదు నగరం పోతుంది, హైదరాబాద్ క్యాపిటల్ పోతుంది. ఇవన్నీ ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి ఉద్భవించినాయి అంటే కమ్మారెడ్డి రాజ్యం, ఆంధ్రప్రదేశ్ కమ్మారెడ్డి రాజ్యానికి వాళ్ళ ఆర్థిక కేంద్రాలు బలహీనమవుతున్న క్రమంలో ప్రత్యేక స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడిగారు. కానీ ఈ స్పెషల్ స్టేటస్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకంగా ఏమైనా చట్టంలో ఆ ప్రత్యేక స్టేటస్లో విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, రిజర్వేషన్లో కానీ, భూమిలో కానీ, సంపదలో కానీ ఏమైనా ప్రత్యేక చట్టాలు ఆ స్పెషల్ స్టేటస్లో అడిగినట్టు ఎవడు అడగదు. అందుకని ఈరోజు ఏమంటున్నామంటే విడిపోయినటువంటి సోదరులైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒక్కటై మాకు కావలసిన హక్కులన్నీ సాధించుకోవడానికి రిజర్వేషన్ని పెంచి అది 9th షెడ్యూల్లో పెట్టించే అతి భారీ ఉద్యమానికి మా సోదరులైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులని కలవడానికి మేము తెలంగాణ నుంచి జస్టిస్ ఈశ్వరయ్య గారుగా విశారదలుగా మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము పునర్నిర్మాణమై మా మిత్రత్వాన్ని, మా బంధుత్వాన్ని పునర్నిర్మించుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ల ఉద్యమాన్ని పునర్నిర్మించి బీసీ ఎస్సీ ఎస్టీలకి కావాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని మరింతగా పెంచి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టించి తమిళనాడు తరహాలో మరి అది సాధించుకోవడానికి కావాల్సిన ప్రాతిపదికని, ప్రక్రియని, కార్యాచరణకి కావాల్సిన పునాదుల్ని ఈరోజు యానాంలో మరి మల్లాడి కృష్ణారావు గారి నేతృత్వంలో ఆ ప్రతిపాదన జరుగుతుంది. దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి దీని కార్యాచరణని 2వ మీటింగ్లో హైదరాబాద్లో కానీ లేదా విజయవాడలో కానీ మరొక సమావేశంలో దీనికి సంపూర్ణ కార్యాచరణని రూపొందించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఆ సంఘ ప్రతినిధులు 4 గంటలు ఇక్కడ సమావేశమయ్యి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ విధంగా వీరి గురించి ఆలోచన చేయాలి, ఏ విధంగా వాళ్ళని ఇంప్లిమెంటేషన్లోకి ఈ ఉన్న డిమాండ్స్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలన్న దాని మీద జస్టిస్ ఈశ్వరయ్య గారు వారు అలాగే మిగిలిన విశాల్ గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా వారి అనుభవాల్ని రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ, గుడిపూడి సూర్యనారాయణ గారు కానీ, వెంకటేశ్వరరావు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వీరు అందరూ కూడా మీటింగ్లో ఉన్న వారందరూ అనుభవాల్ని ఒక 10-15 రోజుల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే తెలంగాణ ప్రభుత్వానికి, పుదుచ్చేరి ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ 3 రాష్ట్రాల్లో ఉన్న ఇబ్బందులు, తెలంగాణలో ఒక రకమైన ఇబ్బందులు, ఆంధ్రాలో ఒక రకమైన ఇబ్బందులు, అలాగే భారత ప్రభుత్వంతో డబుల్ ఇంజన్ గవర్నమెంట్లో ఉన్నవి ఇటు పుదుచ్చేరి అలాగే ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ప్రభుత్వాల ద్వారా కూడా మేమిచ్చే రిప్రజెంటేషన్ని ఇటు పుదుచ్చేరి ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వానికి పంపించి దాన్ని ఫాలోఅప్ చేసే విధంగా ప్రభుత్వాలు దానికి పనిచేయాలి. అలాగే ఇక్కడ సమావేశమైనలో కొంతమంది ముఖ్యులు వారి ద్వారాగా ఈ 3 ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల్ని, అక్కడుండే అపోజిషన్కి సంబంధించిన నాయకుల్ని కూడా కలిసి భారత ప్రభుత్వానికి పంపించే విధానం, అలాగే ఇక్కడ ఈ రాష్ట్రాల్లో, ఈ 2 రాష్ట్రాలు, ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కూడా ఉన్న సమస్యల్ని, కేంద్రపాలిత ప్రాంతంలో ముఖ్యంగా 1964 తర్వాత వచ్చిన ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వారు మైగ్రెంట్స్గా ఉంటూ జనరల్లో ఉన్నారు. అలాగే 2001 తర్వాత వచ్చిన బీసీలు కానీ, ఎంబీసీలు కానీ, మైనార్టీస్ కానీ వీళ్ళందరూ కూడా జనరల్లో ఉన్నారు. వారికి ఆ ఎంబీసీ సర్టిఫికేట్ కానీ, ఓబీసీ కానీ ఆరిజిన్స్ ఇవ్వకుండా ఉన్నారు. వీరందరికీ కూడా ఈడబ్ల్యూసీ కోటాలో ఇచ్చిన దాంట్లో
ఏ ఒక్క ఫార్వర్డ్ కమ్యూనిటీతో ఉన్న రిజర్వేషన్ని తీసేసుకోవాలన్న ఉద్దేశం కాదు. వారితో కూడా జనరల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఈ ప్రతిపాదనని, అలాగే తక్షణమే ఏదో 2027 వరకు మనకు ఉన్నది జనాభా లెక్కలు అన్నది కాకుండా ఆ జనాభా లెక్కలతోటి పాటు దేశంలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీసు, ఫార్వర్డ్ కమ్యూనిటీ లెక్కలతోటి పాటు ఏ కులానికి ఎంతెంతమంది ఉన్నారన్నది ఆ లెక్కలు కావాలి. ఆ లెక్కలతోటి పాటు ఉద్యోగ అవకాశాల్లో కానీ రాజకీయ అవకాశాల్లో కానీ ఉండాలి. ఇప్పటికే 70 సంవత్సరాలు పైబడి స్వతంత్రం వచ్చినా కానీ ఏమైతే ఆశించామో ఆ ఆశించినది నాకు మల్లాడి కృష్ణారావు గారు నాకో లేకపోతే ఈశ్వరయ్య గారికో మాకొచ్చిన గౌరవాన్నో మాకొచ్చిన మేము దాని మీద కృషి చేసి స్టేజ్కి వచ్చింది మా ఒక్కరితోటి ఉండకుండా ఈ సమాజంలో ప్రతి ఒక్క ఈ వెనకబడిన జాతులు అవ్వచ్చు, అలాగే వీకర్ సెక్షన్లో ముఖ్యంగా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, అలాగే పేద వర్గాల్లో ఉండేవారి అందరికీ కూడా ఆ ప్రతిఫలాలు అందాలని ఏది తీసుకున్నా కానీ ఈ మెజారిటీ 80 పైబడి జనాభా ఉన్న లెక్కల్లో ఆ జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు నడవాలన్నది అందరి ఉద్దేశం. ఆ విధంగా నేను రాబోయే రోజుల్లో మనం ఒక 20 రోజులకి, నెల రోజులకి సమావేశం అవుతూ ఇది రాష్ట్రాలకి అలాగే దేశానికి ప్రధానమంత్రి అవ్వచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, దీనికి సంబంధించిన మినిస్టర్కి సంబంధించింది సెంట్రల్ మినిస్టర్స్ అవ్వచ్చు, కలిసే విధంగా ఏదో ఫ్లెక్స్ చేసుకుని అంబేద్కర్ ఫోటోను లేదా జ్యోతిరాజ్ పూలలో ఫోటోను వేసుకుని ప్రజల్ని మోసగించాలని కాదు. వాళ్ళకి మేము వారసులం, జ్యోతిరాజ్ పూలేకి వారసులం, అంబేద్కర్కి వారసులం. ఆ విధంగా మేము వారున్న ఉద్దేశాల్ని అనేకమైన సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. ఇదంతా కూడా ఇటు మీడియా కానీ అందరూ కూడా ప్రజలకి ప్రభుత్వాలకి తెలిసేలాగా మీ ద్వారాగా తెలిసే విధంగా చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.